మాత్రమే కాదు, ఆయనతో తెగిపోయిన సత్సంబంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరించుకున్నట్టుకు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన మనుష్య రూప శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడు, మనందరి అతిక్రమములను బట్టి మనందరి పాపములను బట్టి తన మీద వేసుకొని తన ప్రాణమును బలిగా అర్పించిన వాడు. ఆయన పరలోకము నుండి రిక్తునిగా, శాపగ్రస్తునిగా, దాసునిగా మరణము పొందినంతగా ఈ లోకానికి నీకంటే నాకంటే మనందరికంటే దాసుని యొక్క స్వరూపాన్ని, రాజుల రాజు అయ్యుండి ప్రభువులకు ప్రభు అయ్యుండి నిత్యము కోటాని కోట్ల లెక్కింప సఖ్యము గాని దూత గణము చేత ఆరాధించబడుతున్న దేవుడు, కెరూబుల చేత శరూబుల చేత నిత్యము కొనియాడబడుతున్న దేవుడు, మహామహిమలో ఎవరు సమీపించలేని తేజశక్తుడైన దేవుడు, అసామాన్యుడైన దేవుడు సామాన్యుడిగా నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన ఆయన పుట్టలేదు. ఇది క్రీస్తు పుట్టిన దినము కాదు గాని వాగ్రూపైన దేవుడు సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మరణము యొక్క బలమును, మరణపు ముళ్ళును విరవటానికి, మరణమనే దాస్యము కింద ఉన్న మనలను విడిపించడానికి, మనలో రక్త మాంసములలో పాలిభాగస్తుడై మనలో ఒకడి వలె ఈ లోకానికి దిగి వచ్చిన వాడు కదా. ఇక్కడ ఆర్భాటానికి ఎంత మాత్రము తావు లేకుండా నీ మనస్సులో, నా మనస్సులో కలిగి ఉందాం. ఏదో స్థితిగతులను బట్టి మనతో స్నేహం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ మనలుగా ప్రేమించిన దేవుడు, ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కరే. మన ముందు ఒక ప్రశ్నించుకోగలిగితే మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న తప్పిదాలు, మనలో ఉన్న అతిక్రమాలు, మనలో దోషపూరితమైన ప్రతి ఒక్క స్థితి గీతి రోత గలి ఆ యొక్క జీవితం ఎదుట వ్యక్తికి మన యొక్క బలహీనతలు, మన పాపాలు, మన ఆలోచనలు, మన స్థితిగతులు అన్ని తెలిసినప్పుడు అనే బయకి బాగా కనబడుతున్నాడు మనుష్యుడు అని లోపల ఇంత భయంకరమైన జీవితమా, ఇంత భయంకరమైన ఆలోచనలా, ఇంత భయంకరమైన కుళ్ళిపోయిన సమాధి లాంటి ఆలోచనలు, బ్రతుకులు ఎవరు మనల్ని అప్పుడు ప్రేమించరు. ఈరోజు గురిగా నిలబడిన యేసు నామాన్ని బట్టి మనం కనపరుద్దామా? కృతజ్ఞతతో నింపబడిన హృదయం అంట అది నోరు తెరవబడేది బయటికి పెగల్కొని దేవుని స్తుతించగలుగుతాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయము నిండిన కృతజ్ఞత నోటెంబడి రాకుండా ఉండలేదు. ఆయన కోసము, ఆయన మన కోసము చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆరాధించకుండా ఉండలేమండి, మయమపరచకుండా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయన, ప్రభువా మీకు వందనాలు.